గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనాలిలో ఉన్నాం మంచు కొండలో. ఇక్కడ దుంపే దుంప ఎక్కువ 8లో ఉన్న పప్పులో దుంప, రైస్లో దుంప, కూరలో దుంప, అన్నీ దుంపలే. నేను వైజాగ్ వచ్చేసరికి దుంపలాగా అయిపోతాను, డౌటే లేదు. దుంపలో దుంపలో వేడివేడిగా బ్రేక్ఫాస్ట్. దొంగల ముఠ ఎక్కడికో బయలుదేరుతున్నట్లేదు. చూడండి ఒకసారి వాళ్ళ ఫేసులు. మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పడమే కాదు, చూపిస్తాం కూడా. పదండి. హంగామా వేసామంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒకటి లోపల బోల్డ్ వేసాము, మీకు అర్థమైపోయి ఉంటుంది. आज किधर जाएगा जी? हाँ, सोलंग स्नो साइट। फुल स्नो फुल है। कितना दूर है इधर से? होगा कोई 10 किलोमीटर। ఇక్కడ ఎన్ని అంతస్తులు కట్టినా పై ఫ్లోర్లో మాత్రం షెడ్ లాగే వేస్తారు, ఎందుకంటే మంచు అంతా కిందకి జారిపోవడానికి. ఇక్కడ సంవత్సరం మొత్తం మీద ఎవరు ఏసీ కొనరు, నాకు తెలిసి ఫ్యాన్లు కూడా వేసుకోరు. మొత్తం ఫుల్గా చల్లగా హాయిగా వెచ్చగా అదొక రకంగా ఫీలింగ్ అనమాట. చలి వద్దురా బాబు అన్నట్టు ఉంది. మన వైజాగ్ వెళ్ళిపోదాం, ఎండ బాగుంది, మన వైజాగ్లో ఎట్లా కూర్చోవాలని ఉంది, వెళ్ళిపోయి అలాగుంది పరిస్థితి. డ్రెస్ ఇస్తారు అక్కడ. तो फिर आपके कपड़े खराब हो जाएंगे ऊपर, तो इसलिए वो देते हैं ड्रेस, शूज होते हैं उधर बर्फ के लिए, ये भीग जाएंगे कपड़े के, फिर आपको ठंड लगेगी ना फिर आते आते। हाँ जी, इसलिए కొండల్లో మంచు కరిగి ఆ నదిలోంచి పారుతుంది. చూడండి వాటర్ ఎలా పారుతుందో. మనకి ఇటెల్లా వస్తుంది. ఈ కార్లన్నీ ఎంత స్లోపున్నా సైడ్కి పెట్టేస్తారు, ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది. మంచు కరిగి రాళ్ళ మధ్యలోంచి నీళ్ళలోకి వస్తుంది. చూడండి, రాళ్ళన్నీ తెల్లగా ఉన్నాయి. మనం ఇప్పుడు కొండలెక్కి పైకి వెళ్ళి ఆ మంచి ప్లేస్లోకి వెళ్తాము. ఇక్కడ టోకెన్ అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ డ్రెస్ మన సైజ్ బట్టి కలర్ ఏది ఎంచుకుంటే అది మనకి వేస్తారు. తర్వాత షూస్కి. హాయ్ ఫ్రెండ్స్, ఇగోండి డ్రెస్సు షూస్ తీసుకున్నాము. ఇవి లీజ్కి అండి, ఈ రెంట్ కోసం తీసుకున్నాం. 250 రూపాయలు డ్రెస్సు షూస్ని. సాక్సులు మాత్రం మనమే కొనుక్కోవాలండి, అవి 100 రూపాయల సాక్సు. అగోండి అక్కడ షూస్ ఉన్నాయి చూసారా, ఆ షూస్ మాత్రమే మంచుకి వాడాలండి. మన షూస్ వాడితే మాత్రం మంచులో జారిపోతాము. అందుకే ఆ షూస్ని డ్రెస్సు మేము మనిషికి 250 రూపాయలు చొప్పున మేము ముగ్గురు 3 డ్రెస్సులు 3 షూస్ తీసుకున్నాము. సాక్స్ మాత్రం 100 రూపాయలండి. మనం చలో పదండి వెళ్దాం. ఇక పైన కొండ ఎక్కుతున్న కొద్దీ డ్రైవింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే మంచు అది వాటర్ లాగా అయిపోయి స్కిడ్ అవుతుంటుంది. చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని డ్రైవర్ మాతో అంటున్నారు. అందుకే కొంచెం స్లోగానే వెళ్తున్నారు. మీదకి ఎక్కుతున్న కొద్దీ కొద్దిగా రిస్క్ అని చెప్పారు. మేమున్న రూమ్ నుంచి ఈ మంచు కొండల దగ్గరికి రావడానికి 10 కిలోమీటర్లు అయ్యిందండి, టైం పట్టింది. మేమే దొంగల్లాగా ముసుగు మూసుకున్నామంటే వీళ్ళు ఇంకా ఏవేవో వేసేసి మరీ ముసుగుల్లాగా ఉన్నాయండి. అసలు మా బాడీలన్నీ ఏటో పట్టేసి ఏదో లావుగా బండలా తయారైనట్టుంది నా బాడీ అయితే. మంచులోకి వెళ్ళడానికి డ్రెస్ స్టైల్గా తయారైపోయాం. అలా ముందు నాకు కూర్చున్నా చూడండి, చాలా బాగుంది. అమ్మాయి డ్రెస్లో చిన్న సైజ్ పింగ్విన్ లాగా ఉన్నాను. నా ముక్కు చూడు చల్లగా ఐస్ ముక్కలాగా అయిపోయింది. మంచు పర్వతాలు స్టార్ట్ అయ్యాయి.
కొండ మించి రాళ్ళు ఇలా దొర్లుకుంటూ వస్తాయట. డ్రైవర్ చెప్తున్నారు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని. ఇక్కడ అంతా చూడండి, చూసా మనం నువ్వు పట్టుకో అసలు సైడ్కి చూడు. చూడండి సైడ్కి మంచి స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్తున్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూసారా, తెల్లగా రాళ్ళ మీద మంచి ఎలా కనిపిస్తుందో. ఇంకా మీదకి ఎక్కుతాం మేము. అక్కడి నుంచి కార్ డ్రైవర్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. మేమే కొండలు ఎక్కుకొని ఆ మంచుల్లో ఆడుకొని కిందకు వస్తాము. ఇక ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి, అందుకే వెయిట్ చేస్తున్నాము. ఒక్కొక్క కారు ముందుకు వెళ్ళిన తర్వాత మమ్మల్ని పంపిస్తారండి. చాలా సేఫ్గా వెళ్ళాలి కదా. ఇది స్కూల్ అండి. మనకి ఎలాగా సమ్మర్ హాలిడేస్ ఉంటాయో వీళ్ళకి వింటర్ హాలిడేస్ అంట. ఇప్పుడు స్కూల్స్ ఇక్కడ ఉండవు ఇక్కడ, ఎందుకంటే మంచుతో అంతా కప్పబడిపోతుంది సాయంత్రం అయిపోతే. అందుకోసం స్కూల్స్ ఉండవు ఇక్కడ. पत्थर की तरह आदेश है ये जो रखा है। रोड साफ किए ना फिर इधर रखती है मशीन। इतना हार्ड हो गया उस टाइम पर पत्थर की। स्नो रोड पर भी आया ना, स्नो आ जाता है रोड पे, ब्लॉक होता है रास्ता। रास्ता में हाँ ब्लॉक होता है, पहले ब्लॉक हो जाता है फिर साफ किया अभी। बार से ये साथ में ये सर ये